వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఢిల్లీలో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు హన్మకొండలో పర్యటన చేయబోతున్నారు. హన్మకొండలో దేనికి వెళ్తున్నారు అంటే తన అభిమాని, ఒక చిన్నారి అభిమాని కోసం వెళ్తున్నారు. చాలా ప్రాణాంతకమైనటువంటి జన్యుపరమైన సమస్యతో ప్రాణాంతక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నిరంజన్ అనేటువంటి ఒక చిన్నారి బాలుడు పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. రాధా మనోహర్ దాస్ గారు మొన్న మధ్య వెళ్ళినప్పుడు పిల్లాడితో మాట్లాడుతూ ఒకసారి ఆ వీడియో చూద్దాం. సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే, మిగతా సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ నువ్వే అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ ఆయన తీసుకెళ్తారు. నేను నిన్న ఇన్స్టాలో కూడా పెట్టాను, 25,000 మంది ఏమో చూశారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వస్తారు కదా, వచ్చినప్పుడు శంకర్ సార్ తీసుకెళ్తారు. నేను ప్రశాంతం, నేను మనలో పవన్ ఉన్నంతసేపు ప్రశాంతం, ఏక్ నిరంజన్. ఓకేనా? ఏక్ నిరంజన్ మనతో చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ. చూసారుగా, ముద్దుగా పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తూ ఆ మంచం మీదే ఉండి రాధా మనోహర్ దాస్ ఆయనతో మాట్లాడుతూ ఆయన అన్నారు, మరి నువ్వే వెళ్ళాలి హైదరాబాదు, పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటారు, అక్కడికి వెళ్ళి కలవాలి, వెళ్తావా హైదరాబాద్ అంటే వెళ్తాను అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరింది మొత్తానికి. సో ఆయన డిసైడ్ అయ్యారు, లేదు తను రావడం కాదు మనమే అక్కడికి వెళ్ళాలి అని. సో అది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు రేపు భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించుకోబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు ఎక్కువగా అటు కొండగట్టు అంజనక మాత్రమే కాదు, హన్మకొండలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా ఇప్పుడు ఆయన దర్శించుకోవడం అనేది ఒక సెంటిమెంట్. సో హన్మకొండకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సుఖశాంతుల కోసం అక్కడ కార్యక్రమాలు, అభిషేకాలు అవన్నీ చేయించి ఆ తర్వాత ఆ అభిమానిని కలవడానికి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారు. సో మొత్తానికి అభిమాని కోసం అన్నీ ముగించుకుని వెంటనే అక్కడికి వెళ్తున్నటువంటి జనసేనానికి రేపు హన్మకొండ ఘన స్వాగతం పలకబోతోంది. ఇందులో నేను వివాదంగా ఏది తీసుకురాదలుచుకోవట్లేదు, ఎందుకంటే గతంలో జరిగినటువంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి రాజకీయం కూడా ఇందులో నేను తీసుకురావట్లేదు. ఇంకా ఊహించుకున్న వాళ్ళకి ఊహించుకున్నంత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.